Okay, today concept is double-ended queue data structure. DQ అని కూడా దీన్ని అనడం జరుగుతుంది. DQ stands for double-ended queue అని చెప్పడం జరుగుతుంది. Double-ended queue is also queue data structure in which the insertion and deletion operations are performed at both the ends. ఇక్కడ 2 పాయింటర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అందులో ఏంటంటే ఫస్ట్ పాయింటర్ వచ్చేసి ఫ్రంట్ అని చెప్పడం జరుగుతుంది, సెకండ్ పాయింటర్ వచ్చేసి రేర్ అని చెప్పడం జరుగుతుంది. ఇవి ఏవైతే 2 తీసుకున్నామో ఈ బోత్ ఎండ్స్ నుంచి కూడా మనం ఏం చేస్తామంటే ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డబుల్ ఎండెడ్ క్యూ ఈజ్ లైక్ స్టాక్ అండ్ క్యూ. స్టాక్ అండ్ క్యూ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే మేనర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా ఇది లైక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. క్లియర్గా డయాగ్రామ్లో చూస్తే మనకి ఇక్కడ ఫ్రంట్ అండ్ రేర్ అనే 2 పాయింటర్స్ ఉన్నాయి. 2 పాయింటర్స్ దగ్గర మనకి ఫస్ట్ ఫ్రంట్ దగ్గర ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ దగ్గర మనకి ఇన్సర్షన్ ఆపరేషన్ చేయొచ్చు, డిలీషన్ ఆపరేషన్ కూడా చేయొచ్చు. అదేవిధంగా రేర్ పాయింటర్ దగ్గర తీసుకున్నప్పుడు మనకి ఇన్సర్షన్ చేయొచ్చు, డిలీషన్ చేయొచ్చు. సేమ్ మనకి ఫస్ట్ చెప్పిన డెఫినేషన్ ఏదైతే ఉందో డబల్ ఎండెడ్ క్యూ అనేది మనకి ఇదే చెప్తుంది. ఏదైతే ఒక క్యూ అనేది తీసుకున్నామో డీక్యూ అనేది, ఈ డీక్యూ అనేది ఏం చేస్తుందంటే బోత్ ఎండ్స్ ఏదైతే ఫ్రంట్ అండ్ రేర్ అనేవి 2 ఎండ్స్ ఉన్నాయో ఆ 2 ఎండ్స్ దగ్గర కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ అనేవి పాసిబిలిటీ ఇన్ DQ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎండెడ్ క్యూ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ 2 వేస్. దోస్ ఆర్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి 2 ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో రెండింటిని ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏంటంటే డబల్ ఎండెడ్ క్యూలో నో ఇన్స్ట్రక్షన్స్, ఎటువంటి రిస్ట్రిక్షన్ అనేది ఇవ్వనవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇచ్చుకోవాలి అని అంటే 2 వేస్లో వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ది వచ్చేసి ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డబల్ ఎండెడ్ క్యూ అని చెప్తాం. సెకండ్ది వచ్చి అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డబల్ ఎండెడ్ క్యూ DQ అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఫస్ట్ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డబల్ ఎండెడ్ క్యూ అంటే ఏంటంటే ఏదైతే ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ అనేది యూజ్ చేస్తున్నామో డబల్ ఎండెడ్ క్యూకి ఆ ఇన్సర్షన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ అట్ ఓన్లీ 1 ఎండ్ అండ్ డిలీషన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ అట్ బోత్ ది ఎండ్స్. ఇక్కడ ఇన్పుట్ రిస్ట్రిక్షన్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ 1 ఎండ్, ఏదో ఒక ఎండ్ ద్వారా మాత్రమే ఇన్పుట్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ డిలీషన్ ఆపరేషన్స్ ఈజ్ పెర్ఫార్మ్డ్ అట్ బోత్ ఎండ్స్. ఇక్కడ మనం దేనికి అప్లై చేసామంటే ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్, ఇన్పుట్కి మాత్రమే రిస్ట్రిక్షన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మెయిన్లీ ఇన్పుట్ మీద మాత్రమే దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఒక డయాగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డబల్ ఎండెడ్ క్యూ అని చెప్పేసి ఇక్కడ ఫ్రంట్ అండ్ రేర్ అనేది ఉంది. మనం ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ వాడుతున్నాం కాబట్టి ఓన్లీ 1 ఎండ్ దగ్గర మాత్రమే ఇన్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బోత్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ అండ్ రేర్ అనేవి ఈ 2 పొజిషన్స్ నుంచి కూడా డిలీష్ ఆపరేషన్ అనేది జరగడం జరుగుతుంది. కానీ ఓన్లీ ఏంటంటే ఇన్సర్షన్ అనేది మాత్రమే 1 వే, ఓన్లీ ఫ్రంట్ పాయింటర్ నుంచి మాత్రమే ఇన్సర్ట్ జరుగుతుంది. రేర్ పాయింటర్ నుంచి మాత్రం మనకి జరగడానికి ఎట్టి విధానంలో కూడా మనం దానికి పాసిబిలిటీ అనేది ఇవ్వలేదు, రిస్ట్రిక్షన్ అనేది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అవుట్పుట్కి కూడా రిస్ట్రిక్టెడ్ డబల్ ఎండెడ్ క్యూ అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఇందులో ఏంటంటే ద డిలీషన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ అట్ ఓన్లీ 1 ఎండ్ అండ్ ఇన్సర్షన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ అట్ బోత్ ది ఎండ్స్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా డయాగ్రామ్ చూడండి. సేమ్ యాజ్ పర్ యాజ్ ఇన్పుట్కి రివర్స్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఇన్పుట్ అనేది రిస్ట్రిక్టెడ్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ రేర్ నుంచి రెండింటి నుంచి కూడా ఇన్సర్షన్ ఆపరేషన్ అనేది చేస్తాం. అదేవిధంగా రేర్ నుంచి మాత్రమే డిలీషన్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. యాజ్ పర్ యాజ్ డెఫినేషన్ అదే చెప్పడం జరిగింది. ద డిలీషన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ అట్ ఓన్లీ 1 ఎండ్ అండ్ ఇన్సర్షన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ అట్ బోత్ ది ఎండ్స్ అని చెప్పడం జరిగింది. 2 ఎండ్స్ నుంచి కూడా మనం ఇన్సర్షన్ ఆపరేషన్ చేస్తాం, కానీ డిలీషన్ ఆపరేషన్ మాత్రం ఓన్లీ రేర్ పాయింటర్ నుంచి మాత్రమే చేస్తామని ఈ డయాగ్రామ్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ DQ అని చెప్పడం జరిగింది. మెయిన్లీ ద ఫాలోయింగ్ 6 బేసిక్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఆన్ DQ. DQ మీన్స్ స్టాండ్స్ ఏంటంటే డబల్ ఎండెడ్ క్యూ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో మనకి 6 బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయని చెప్పాం. అందులో ఏంటంటే ఇన్సెట్ ఫ్రంట్, ఇన్సెట్ లాస్ట్, డిలీట్ ఫ్రంట్, డిలీట్ లాస్ట్, ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్ అని చెప్పి 6 బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. అసలు ఫస్ట్ ఇన్సెట్ ఫ్రంట్ అంటే ఏంటి, ఇన్సెట్ లాస్ట్ అంటే ఏంటి, డిలీట్ ఫ్రంట్ అంటే ఏంటి, డిలీట్ లాస్ట్ అంటే ఏంటి, ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్ అంటే ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఇన్సెట్ ఫ్రంట్ ఫస్ట్ యాడ్స్ అన్ ఐటమ్ అట్ ది ఫ్రంట్ ఆఫ్ ది DQ డబల్ ఎండెడ్ క్యూ.
ఏదైతే డబల్ ఎండెడ్ క్యూ అనేది తీసుకున్నామో అందులో మనం ఏం చేస్తున్నామంటే ఫ్రంట్ పాయింట్ నుంచి ఏదైతే ఫ్రంట్ పాయింటర్ ఉంటుందో అక్కడ నుంచి మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అలా యూజ్ చేసే ఫంక్షన్ ఏమని చెప్పాడంటే ఇన్సర్ట్ ఫ్రంట్ అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రంట్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ పొజిషన్ నుంచి మనము ఎలిమెంట్ని యాడింగ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇన్సర్ట్ లాస్ట్ అంటే ఏంటంటే రేర్ పాయింటర్ ఏదైతే ఉంటుందో ఆ పొజిషన్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ యాజ్ పర్ యాజ్ డిలీట్ ఫ్రంట్, డిలీట్ లాస్ట్. సేమ్ డిలీట్ ఫ్రంట్ అంటే ఏంటంటే డిలీట్ ఫ్రంట్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి డిలీట్ చేయడం జరుగుతుంది. డిలీట్ లాస్ట్ అంటే ఏంటంటే రేర్ పాయింటర్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనం డిలీట్ చేయడం జరుగుతుంది. ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్, ఈ రెండు కూడా దేనికోసం అంటే చెక్ కండిషన్. ఫస్ట్ ఒక కండిషన్ అనేది చెక్ చేయడానికి, ఇన్పుట్ ఆపరేషన్ జరగడానికి ఫస్ట్ మనం ఒక కండిషన్ చెక్ చేస్తాం. అలా కండిషన్ చెక్ చేయడానికి అసలు ఒక డేటా ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఆ ఒక ఏ స్ట్రక్చర్ అయినా కూడా డేటా స్ట్రక్చర్ అనేది ఫస్ట్ ఎంటీగా ఉందా లేదా, మనకి ఒక ఎంటీ లొకేషన్ ప్రొవైడ్ చేస్తుందా లేదా, డేటాని స్టోర్ చేయడానికి. ఎవ్రీ డేటా స్ట్రక్చర్ ఈజ్ యూజ్ టు స్టోర్ ది డేటాని స్టోర్ చేయడం కోసమే యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైతే ఒక డేటా స్ట్రక్చర్ అని చెప్తున్నామో ఆ డేటా స్ట్రక్చర్ అనేది ఫస్ట్ ఎంటీగా ఉందా లేదా, అంటే ఆ డేటా స్ట్రక్చర్ ఫుల్ అయ్యిందా లేదా అనే కండిషన్స్ అనేవి ఫస్ట్ చెక్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈజ్ ఎంటీ అన్న దగ్గర చెక్స్ వెదర్ ద డీక్యూ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. ఫస్ట్ అది ఎంటీగా ఉందా లేదనేది ఫస్ట్ చెక్ చేయడం జరుగుతుంది. దానికోసం యూజ్ చేసేదే ఈజ్ ఎంటీ. నెక్స్ట్ ఈజ్ ఫుల్, అసలు ఆ డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ డేటా స్ట్రక్చర్ అనేది ఫుల్ అయి ఉందా లేదా అనేది చెక్ చేయడానికి ఆ రెండింటిని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్గా తీసుకోవడం జరిగింది. డబల్ ఎండెడ్ క్యూకి డయాగ్రామ్ వచ్చేసి ఇక్కడ ఫుల్గా ఈ యొక్క డేటా స్ట్రక్చర్లో ఏం చేసామంటే ఫుల్గా డేటా అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి క్లియర్గా చూడండి, రేర్ అండ్ ఫ్రంట్ అనేది రెండు పాయింటర్స్ ఉన్నాయి. తర్వాత యాడ్ ఎలిమెంట్ అట్ ఫ్రంట్, రిమూవ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఫ్రంట్, అదేవిధంగా రిమూవ్ ఎలిమెంట్ ఫ్రమ్ రేర్, యాడ్ ఎలిమెంట్ అట్ రేర్ అని చెప్పేసి మొత్తం అనమాట ఏదైతే ఉందో బోత్ ఎండ్స్ నుంచి కూడా మనం ఇన్సర్ట్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ చేయొచ్చు. అదేవిధంగా ఇందులో డేటా అంతా కూడా ఏదైతే అరే తీసుకున్నామో ఆ డేటా డబల్ ఎండెడ్ క్యూ కింద తీసుకోవడం జరిగింది. ఆ డేటా ఎలిమెంట్లో ఫుల్గా మనం డేటా ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయడం జరిగింది. రేర్ పాయింటర్ ఎక్కడ ఉందంటే 0 లొకేషన్లో ఉంది. తర్వాత ఫ్రంట్ ఎక్కడ ఉందంటే లాస్ట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. కానీ ఎవ్రీ ఫ్రంట్ పాయింట్ టు బిగినింగ్ టు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బిగినింగ్ ఇండెక్స్ దగ్గర ఉంటుంది అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఎలాగైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇండెక్స్ ఏది ఇవ్వలేదు, 0, 1 అనేది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అని అంటే 70 అనేది ఏదైతే ఉందో అది లాస్ట్ ఎండ్ అని అనుకోకూడదు. ఫ్రంట్ ఏదైతే ఉంటుందో అది 0గా కూడా ట్రీట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది క్లియర్గా ఇవ్వలేదు. 0, 1, 2, 3 అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఫ్రంట్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఫ్రంట్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది అని అంటే మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందంటే 0 దగ్గర ఉంటుంది ఫ్రంట్ అనేది. రేర్ అనేది ఏంటంటే ఎండింగ్ పాయింట్ కాబట్టి లాస్ట్ ఏదైతే అరే తీసుకుంటామో అక్కడ లాస్టింగ్ పాయింట్లో ఉండడం జరుగుతుంది. అది న్యాచురల్గా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా ఒక 2 ఆపరేషన్స్ అనేవి చేయడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏం చేసామంటే ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ఆల్ ఎలిమెంట్స్ అనేది చెప్పడం జరిగింది. మొత్తం ఒక డబల్ ఎండెడ్ క్యూ అనేది తీసుకోవడం జరిగింది. ఆ డబల్ ఎండెడ్ క్యూలో మనం ఏం చేసామంటే టోటల్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇన్సర్ట్ చేసిన తర్వాత రేర్ పొజిషన్ వచ్చేసి 2 దగ్గర ఉంది, ఫ్రంట్ పొజిషన్ వచ్చేసి 3 దగ్గర ఉంది. ఇక్కడ 30, 40 అనేది రేర్ పాయింటర్ 2 ఏదైతే ఉందో అక్కడ డేటా ఎంత ఉందంటే 30 ఉంది, ఫ్రంట్ దగ్గర 40 ఉంది. నెక్స్ట్ యారో మార్క్తో మనకు క్లియర్గా చూపిస్తున్నాడు. దానిపైన చూడండి, డిలీట్ ఎలిమెంట్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక డేటా ఎలిమెంట్ని డిలీట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి చేస్తున్నాం అంటే ఫ్రంట్ నుంచి చేయడం జరుగుతుంది. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ రేర్ పొజిషన్ 2 దగ్గర ఉంది, 2లో ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నుంచి మనం డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పైన మనకి గ్రీన్ కలర్లో కనిపించడం చూస్తున్నాం. డిలీట్ ఫ్రంట్ ఎలిమెంట్ 40, ఏదైతే ఫస్ట్ 40 ఎక్కడ ఉందంటే ఫ్రంట్ దగ్గర ఉంది కాబట్టి ఈ ఫ్రంట్లో ఏదైతే ఉందో ఆ డేటా ఎలిమెంట్ని డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం రేర్ నుంచి డిలీట్ చేయాలి అనుకున్నా కూడా చేయొచ్చు. 30 అనేది డిలీట్ చేయొచ్చు. తర్వాత డిక్రీజ్డ్ బై 1 అవుతుంది. ఏదైతే డిలీట్ చేసామో అప్పుడు మరలా ఫస్ట్ రేర్ ఈక్వల్ టు 1 ఫస్ట్ పొజిషన్కి రావడం జరుగుతుంది. ఫ్రంట్ ఎలాగైతే 3rd నుంచి 4th పొజిషన్కి వెళ్ళింది అదేవిధంగా రేర్ అనేది డిక్రీజ్డ్ బై 1 జరుగుతుంది. అదేవిధంగా రేర్ అనేది 30 దగ్గర 30ని డిలీట్ చేసుకుని పొజిషన్ 1కి రావడం జరుగుతుంది. యాజ్ అలాగా రొటేటెడ్గా మనం
మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. మరలా ఫ్రంట్ నుంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చు, రేర్ నుంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరలా అగైన్ ఫ్రంట్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు, రేర్ నుంచి కూడా డిలీట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. అలాగా ఎన్నిసార్లు అయినా కూడా ఇన్సర్షన్ అండ్ డిలీషన్ అనేవి చేసుకోవచ్చు బోత్ ఎండ్స్ నుంచి. డబల్ ఎండెడ్ క్యూ అంటే మెయిన్లీ బోత్ ఎండ్స్ నుంచి కూడా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేవి చేసుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మనం రిస్ట్రిక్టెడ్ ఇన్పుట్ రిస్ట్రిక్షన్స్ అనేవి వాడినప్పుడు ఏంటంటే ఇన్పుట్ రిస్ట్రిక్షన్ అండ్ అవుట్పుట్ రిస్ట్రిక్షన్స్ అనేవి 2 వేస్లో కూడా డబల్ ఎండెడ్ క్యూ అనేది వాడచ్చు. ఏదైతే వాడుతున్నామో దాన్ని బేస్ చేసుకుని ఇన్పుట్ అయితే ఓన్లీ 1 ఇన్పుట్ అనేది మాత్రమే ఉంటుంది. ఇన్పుట్ చేయడానికి ఏదో ఒక ఎండ్లో మాత్రమే మనకి పాసిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే అవుట్పుట్కి తీసుకున్నప్పుడు ఓన్లీ 1 అవుట్పుట్ ఉంటుంది, బోత్ ఇన్పుట్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా అప్లికేషన్స్ ఆఫ్ డీక్యూ అని చెప్పడం జరుగుతుంది. సిన్స్ డీక్యూ సపోర్ట్స్ బోత్ స్టాక్ అండ్ క్యూ ఆపరేషన్స్, ఆల్రెడీ ఇది చెప్పాం లైక్ అండ్ ఫస్ట్ పాయింట్గా. తర్వాత సిన్స్ డీక్యూ సపోర్ట్స్ బోత్ స్టాక్ అండ్ క్యూ ఆపరేషన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే స్టాక్లో తీసుకుంటామో అక్కడ ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ మేనర్ అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఫస్ట్ డేటా ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తామో అది లాస్ట్లో డిలీట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ఇన్ చేస్తామో అది ఫస్ట్ డిలీట్ అవుతుందని స్టాక్లో చెప్పడం జరుగుతుంది. ఆ మేనర్ని డబల్ ఎండెడ్ క్యూ అనేది చేయడం జరుగుతుంది, సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్యూకి సంబంధించి క్యూకి ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్ ఏదైతే డేటా ఎలిమెంట్ ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో అది ఫస్ట్ డిలీట్ చేయొచ్చు. అది కూడా డబల్ ఎండెడ్ క్యూ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ద డీక్యూ డబల్ ఎండెడ్ క్యూ డేటా స్ట్రక్చర్ సపోర్ట్స్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్. రొటేషన్ అనేది ఇందులో ఎలా ఉంటుందంటే క్లాక్ వైజ్ రొటేషన్లోనే చేయొచ్చు అండ్ యాంటీ క్లాక్ అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎటు నుంచి ఎటు అయినా కూడా మనం రొటేషన్స్ అనేవి చేయొచ్చు. ఇక్కడ మనం డిస్ప్లే చేసేటప్పుడు డేటా ఎలిమెంట్స్ని మనం క్లాక్ వైజ్ అయినా డిస్ప్లే చేసుకోవచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయినా కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. యూస్ఫుల్ సర్టెన్ అప్లికేషన్స్. దీన్ని చాలా డబల్ ఎండెడ్ క్యూ అనే దాన్ని చాలా వేరు అప్లికేషన్స్లో యూజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.